ఎన్నో నిందలకి, అవమానాలకి, ఎన్నో ప్రాణాపాయ పరిస్థితులకి లెక్క చేయకుండా వాళ్ళ కూడికలు నిర్వహిస్తున్నారు. మీ ప్రాంతంలో కూడిక నిర్వహించబడుతుందంటే సంబరపడండి. దేవుని కృప మీ ప్రాంతానికి మరింత బలంగా వచ్చిందని అర్థం. సంఘాన్ని పాడు చేసే ప్రతి దుర్బోధ నీకు అర్థమయ్యేలాగా 8 గంటలు నాన్ స్టాప్గా నిలబడి 40 సంవత్సరాల కుర్రోడు చెప్తాడు అలాగా ప్రసంగం. సాధ్యం అది? ఆయన పెద్ద ఆరోగ్యవంతుడు కాదు. సంఘం మీద బాధ్యత. ఆయన రోజుకి ఎన్ని గంటలు పడుకుంటాడో నాకు తెలుసు. స్వయంగా నేను వాళ్ళతో జర్నీ చేసిన వాడిని. 2 గంటలు. ఈరోజు బాగా గాఢ నిద్రపోయాను అని అనుకుంటే 4 గంటలు పర్ డేలో వాళ్ళు పడుకునేది. నాన్ స్టాప్గా వర్క్ చేస్తారు వాళ్ళు. కేవలం సంఘ సంరక్షణ, సంఘ క్షేమాభివృద్ధి వారి ధ్యేయం. నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నానండి, మీ ప్రాంతాలలో దుర్బోధలపై అవగాహన సదస్సు యూసీవీసీ వారు పెడితే, ఎవరు పెట్టినా ముఖ్యంగా యూసీవీసీ వారు పెడితే దయచేసి ఆ మీటింగులకి సహకరించండి. మీ చర్చి విశ్వాసులను కూడా తీసుకెళ్ళండి. మీకు తెలిసిన సేవకులందరినీ తోడుకొని వెళ్ళిపోండి. దారుణం అయిపోయారండి చాలామంది. 200 ఇస్తారండి ట్రావెలింగ్కి. ఆ మధ్యాహ్నం లంచ్ అది బాగానే ఉంటుందండి. అది లేకపోతే అలవా డబ్బుల కోసం వెళ్ళేది. ఎన్నిసార్లు డబ్బులు వృధాగా ఖర్చు చేయాలి చెప్పు నువ్వు? ఎన్నిసార్లు? వాళ్ళు రిజిస్ట్రేషన్ ఫీజు కూడా పెట్టలేదు కదండి. దయచేసి సంఘ క్షేమాభివృద్ధి కొరకు దుర్బోధల వలన పాడైపోయిన సంఘాన్ని మరలా ఎలా బాగు చేసుకోవాలనే విషయాలను ఆ సదస్సులో వారు తెలియజేస్తారు. చేతులు జోడించి చెప్తున్నాను, నీవు వెళ్ళటం వల్ల సేవకుడా నీ సంఘమే బాగుపడుతుంది. నీవు మరికొన్ని సంఘాలను బాగు చేయగలుగుతావు.